సెప్టెంబర్ మాసంలో కుంభరాశి జాతకులకు అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి గ్రహాలు చంద్రుణ్ణి మినహాయించి 8 గ్రహాలు, వీటి యొక్క స్థానాలు, వాటి మూలకంగా కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు అష్టమ భాగ్యస్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు సప్తమ అష్టమ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు షష్టమ సప్తమ స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. గురువు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు జన్మ స్థానంలో, కేతువు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా చూసినట్టయితే కుంభరాశి జాతకులకు గురువు అనుకూలంగా ఉన్నాడు. బుధుడు కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. శని, రాహువు, కేతువు, శుక్రుడు, కుజుడు, సూర్యుడు, ఇలా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే కుంభరాశి వారికి ఒక గురు భగవానుడి యొక్క అనుగ్రహము ఉంది. తద్వారా మీకు కొన్ని విషయాలలో మంచి పనులు, మంచి ఫలితాలు జరుగుతాయి. అయినప్పటికీ మిగతా గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడాను ఉంటుంది కనుక వాటి మూలకంగా ప్రతికూల వాతావరణమే ఎక్కువగా గోచరిస్తోంది. కనుక అనవసరమైనటువంటి చర్చలకు ఆస్కారం ఇవ్వకుండా, తావివ్వకుండా, బంధువులతో, స్నేహితులతో, ఆత్మీయులతో అనవసరమైనటువంటి మాటలను తగ్గించుకోండి. అవసరం మేరనే మాట్లాడడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ మాసంలో. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో తాత్కాలిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, తోటి ఉద్యోగులతో కలహాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పటికీ అధినాయకుల యొక్క ఆదరణ మీకు బాగా లభిస్తుంది ఈ మాసంలో. అంటే హైయప్స్ యొక్క ఆదరణ, వాళ్లతో మీరు స్నేహంగా ఉంటారు, మీ పనితనాన్ని వాళ్ళు గుర్తిస్తారు. కాబట్టి హైయప్స్ యొక్క అనుకూలత మీకు ఉంది కనుక దాన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే, దాన్ని మోల్డ్ చేసుకున్నట్టయితే మీరు చాలా విషయాలలో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఇక తోటి ఉద్యోగస్తులతో మట్టుకు కొంత మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అది కూడాను చాలా ముఖ్యమైనటువంటి విషయమే. పక్కవాడితో ఎప్పుడూ కలహాలు ఉన్నట్టయితే మనకు అధినాయకులు ఆదరణ ఉన్నప్పటికీ మనశ్శాంతి లేకుండా ఉంటుంది. కాబట్టి మన పక్కన కూర్చొని మనతో పనిచేస్తున్నటువంటి వాళ్లతో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక కార్పొరేట్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను ఈ మాసం అనుకూలిస్తుంది. పైవారి యొక్క ఆదరణ లభిస్తుంది, మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఇక ఇంటిలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా కొంత ప్రశాంతత లోపించే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇంటిలో మీరు అనవసరమైనటువంటి విషయాలను డిస్క్లోజ్ చేయకుండా, పిల్లలతో కానివ్వండి, భార్యతో కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి, అనవసరమైనటువంటి విషయాలను అందరితో చెప్పి అనవసరంగా చర్చించడం మూలకంగా ప్రశాంతత లేకుండా పోతుంది అంతే. కానీ మీకు ఆ చర్చల మూలకంగా ఏమి సొల్యూషన్ దొరకదు ఈ సమయంలో. కనుక 14వ తారీఖు వరకు కొంత జాగ్రత్తగా ఉండండి. 14 తర్వాత కొంత తగ్గుముఖం పడుతుంది వాతావరణం, ఇంటి వాతావరణం మీకు కొంత అనుకూలత ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే డబ్బు చేతిలో లేకపోవడం, డబ్బు విషయంలో కొంత ఇబ్బందులు ఈ మాసంలో కనబడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు, చేతిలో సమయానికి డబ్బు లేకపోవడంతో ముఖ్యమైనటువంటి పనులు పోస్ట్పోన్ అవుతాయి. ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించి మధ్యలో ఆగిపోవడం కానీ, ఆర్థికపరమైనటువంటి సమస్యల మూలకంగా ముందు స్టెప్స్ మనం తీసుకోలేకుండా ఉండేటువంటి స్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కనుక తద్వారా మీ లోపల కొంత అసంతృప్తి, పని ప్రారంభిస్తాం సంతోషంతో, ఉత్సుకతో ప్రారంభిస్తాం, కానీ ఆ పని ఆర్థిక సమస్యల మూలకంగా, డబ్బు లేకపోవడం మూలకంగా మధ్యలో ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఉన్నటువంటి ఆవేదన, అసంతృప్తి చాలా ఉంటుంది. కాబట్టి
మీరు ప్రారంభించే కంటే ముందే దానిని అన్ని రకాలుగా బేరీజు వేసుకోండి. ఆటంకాలు ఏమైనా రావడానికి ఆస్కారం ఉందా? ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయా? మనకు తోచిన మేర మన బుద్ధికి అందేంత వరకు మీరు ఆలోచించి ప్రయత్నాలు చేసినట్టయితే కొంతవరకు మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల మూలకంగా కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి. తద్వారా అలసట, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడాను ఉన్నాయి. ఆలోచనలను సత్వరంగా అమలు చేయడం చాలా విషయాలకు పరిష్కారం అవుతుంది. కనుక మీకు ఒక మంచి ఆలోచన స్ఫురించినట్టయితే దాన్ని ఇమ్మీడియట్గా మీరు అమలు చేయండి. మంచి ఆలోచనను తాత్సారం చేసినట్టయితే మళ్ళీ మనము అమలు చేసేటువంటి సమయంలో మనకు పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కనుక మంచి పని, మంచి ఆలోచన చేసేటప్పుడు మీరు దాన్ని పోస్ట్పోన్ చేసుకోకండి. కాలానికి అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. ఇక పిల్లల చదువు విషయం ఆలోచించినట్టయితే ఈ మాసంలో పిల్లల చదువు విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళను ఒక మంచి స్థాయిలో ఉండాలి అనేటువంటి ఒక భావన మీ లోపల ఏర్పడుతుంది. వాళ్ళను మంచి సంస్థలో చేర్పించడానికి కావలసినటువంటి ప్రయత్నాలు, అందరి సహాయ సహకారాలు, అనుభవజ్ఞుల యొక్క సూచనలను తీసుకుంటారు. తదనుగుణంగా వాళ్ళను ఒక మంచి స్థితిలో, మంచి సంస్థ లోపల మీరు ఉంచుతారు. అలా పిల్లల విషయంలో మట్టుకు ఈ సెప్టెంబర్ మాసంలో మీకు బాగా అనుకూలత ఉంది. దానికి అనుగుణంగా విద్యార్థులు మీరు కూడాను కొంత మనస్సు నిలిపి ప్రయత్నాలు చేయండి. మనస్సు నిలిపి చదవండి. ఏకాగ్రతతో మీరు చేసే ప్రయత్నాలు చేయండి. తప్పకుండా విద్యార్థులు మంచి రిజల్ట్స్తో మీరు ఉత్తీర్ణులవుతారు. మంచి మార్కులతో బయటకు వస్తారు. ఇది చాలా సుగమమైనటువంటి, అనుకూలమైనటువంటి మాసం. ఇక ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభించే అవకాశం 100% ఉంది. ఈ మాసంలో శుభకార్యాలను చేస్తారు, శుభకార్యాలకు వెళుతారు. ఇక చేతిలో ఉన్నటువంటి వ్యాపారం మట్టుకు లాభసాటిగా కొనసాగుతుంది. కొత్త వ్యాపారము ప్రారంభించేటప్పుడు మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోండి. 1కి 4 సార్లు ఆలోచించండి. డబ్బు, రాబడి, ఖర్చులు వీటన్నిటినీ కూడాను బేరీజు వేసుకొని వ్యాపారం ప్రారంభించడం చాలా మంచిది. లేదా కొత్త వ్యాపారము కొన్ని రోజుల వరకు పోస్ట్పోన్ చేసుకోవడం కూడాను మంచిది. ఈ గ్రహస్థితి మూలకంగా చేతిలో ఉన్న వ్యాపారంపై మనస్సు నిలపండి. వ్యాపారస్తులు కూడాను సంతృప్తిగా ఉంటారు, ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు, అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇలా ఈ సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి కొన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు గురు మూలకంగా ఉన్నాయి. ఇక మిగతా కార్నర్స్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాహనం మూలకంగా, భూముల మూలకంగా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వీళ్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పనులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనస్సు నిలపండి, పనులు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము కొన్ని పరిహారాలను చేసుకోవడము చాలా మంచిది. ఈ పరిహారాలు అనంటే వ్యక్తిగతంగా కొన్ని మనం చేసుకోవడము, కొన్ని కార్యక్రమాలు, జపాలు, హోమాలు, తర్పణాలు ఇవి చేయడము రెండవ విధి. మొదటి కర్తవ్యము మనం చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. రాశిపరంగా లేదా వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే రాశిపరంగా మనము జన్మించినటువంటి రాశి పరంగా సూర్య భగవానుడు 1, 2, 4, 5, 7, 8, 9, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు సాధారణంగా మనకు సూర్యుడికి సంబంధించినటువంటి ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. కనుక ఆ సూర్య భగవానుణ్ణి ప్రీతి చేసుకోవడానికి
సూర్యుడి మూలకంగా కలిగేటువంటి ఫలితాలను నిర్వీర్యం కావడానికి, అనుకూలంగా మనం మోల్డ్ చేసుకోవడానికి ఏం చేయాలి? సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మీరు నిత్యం పఠించడము, శివాభిషేకం చేయడము. శివుడు ఐశ్వర్యకారకుడు, అన్ని విధాలుగా మనను కాపాడేటువంటి భగవంతుడు. ఆ పరమశివుడు గనక ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆయుర్దాయాన్ని ఇచ్చేటువంటి వాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు, అన్ని రకాలుగా మనను కాపాడేటువంటి భగవానుడు ఆ పరమశివుడు గనక ఆ పరమశివుణ్ణి మీరు ప్రతినిత్యము గుడికి వెళ్ళడము, అభిషేకము చేసుకోవడము, బిల్వదళము సమర్పించి ఆ భగవంతుణ్ణి వేడుకోవడము, ఇది ప్రధానంగా మీరు చేసుకోవలసింది. ఎర్రని పూలతో మీరు పూజ చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది నమస్కారం. నమస్కార ప్రియో భాను అన్నారు. కాబట్టి కేవలము సూర్యుడికి నమస్కారం చేయడం మూలకంగానే మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే ద్వాదశాదిత్య రూపంలో ఉన్నటువంటి ప్రతి మాసంలో ఒక్కొక్క పేరుతో ఆ సూర్య భగవానుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. కనుక సూర్యుడిని ప్రీతి చేసుకోవడానికై మీరు 12 మార్లు సూర్య నమస్కారం చేయండి. సూర్య నమస్కారం చేసినప్పుడల్లా భూమికి కూడాను నమస్కారం చేసుకోండి. ఇలా సూర్య నమస్కారం చేసుకోవడము, తర్వాత మాణిక్యాన్ని ధరించండి. సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు కెంపు అంటారు, మాణిక్యం, రూబీ. ఈ రూబీని ధరించినట్టయితే మీకు ఆ సూర్యుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా జపము, ఆ మూల మంత్రము ఉంటుంది. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సరే, ఇవన్నీ చేయడానికి మనకు సమయం లేదు అని అనుకుంటే కేవలము మీరు స్నానం చేసిన తర్వాత కొద్దిగా ఎండలోకి వచ్చి ఒక 2 నిమిషాలు ఎండలో నిలబడి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. మీకు అన్నీ కూడాను అనుకూలత, అనుగ్రహాన్ని మీకు ఇస్తాడు. కనుక ఈ విధంగా సూర్యుడిని ప్రీతి చేసుకోండి. తర్వాత 2వ గ్రహము అంగారకుడు. అంగారకుడు చాలా విషయాలలో మనకు అనుకూల ప్రతికూలతను ఇస్తూ ఉంటాడు. కనుక అంగారకుడికి కూడాను మనం పరిహారం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అంగారకుడు అనంటే కుజుడు. ఆ కుజుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఏ స్థానాలలో ప్రతికూలతను ఇస్తాడు అనంటే 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంగారకుడి ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించడము, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడము. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి దేవతల యొక్క సైన్యానికి అధిపతి. సుబ్రహ్మణ్య స్వామి చాలా విషయాలకు కారకుడు. కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామిని ప్రీతి చేసుకోవడానికై, ఆ కుజ భగవానుని ప్రీతి చేసుకోవడానికై సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, అభిషేకం చేసుకోండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని కూడాను పూజించడం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలు కలుగుతాయి. తర్వాత కందులను దానంగా ఇవ్వండి, పగడం ధరించండి. ఇవి చేసినట్టయితే అంగారకుడు అంటే కుజుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక బుధుడు కూడాను చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. బుధుడు అనుకూలంగా ఉన్నట్టయితే వ్యాపారము, ఆలోచన విధానము, సమయస్ఫూర్తి, అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, ఫ్లాష్ ఐడియాస్కి కూడాను మనకు బుధుడు కారకుడు. కాబట్టి బుధుడి యొక్క అనుకూలత చాలా ఉండాలి. కనుక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము మూలమంత్రాన్ని జపించడము లేదా విష్ణువును పూజించడము, ఆ శ్రీమన్నారాయణుణ్ణి పూజించడం మూలకంగా మీ లోపల స్థిరత్వం కలుగుతుంది. సమయానుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ లోపల
ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. కాబట్టి విష్ణువును పూజించండి, విష్ణు సహస్రనామాలు పఠించండి, పచ్చటి పూలతో పూజించండి, పెసళ్ళు దానం ఇవ్వండి, తర్వాత మూలమంత్రాన్ని నిత్యం కూడాను పఠించండి. ఇవి చేయడం మూలకంగా మీకు బుధుడు అనుకూలిస్తాడు, అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక ముఖ్యమైనటువంటి గ్రహము, చాలా విషయాలలో ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము గురుగ్రహము. ఈ గురువు అనుకూలంగా ఉన్నట్టయితే అద్భుతాలు జరుగుతాయి, ప్రతికూలంగా ఉన్నట్టయితే మీకు ఆలస్యము, ఆటంకాలు, సమయానికి కాకపోవడము, మధ్యలో వదిలిపెట్టడము, ఇలాంటివి ఎన్నెన్నో మీకు ఇబ్బందులకు కారకుడు గురువు. కాబట్టి ఆ గురువు ప్రీతి కొరకై, గురువును ప్రీతి చేసుకోవడానికై మూలమంత్రాన్ని పఠించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని పఠించండి. తర్వాత సద్గురువులను సందర్శించుకోండి, ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడండి, దైవిక కార్యక్రమాలలో పాల్గొనండి, సమాజానికి హితము చేసేటువంటి పనులను చేయండి. నలుగురికి దానం చేయడము, అన్నదానం చేయడము, వస్త్రదానం చేయడము, విద్యాదానం చేయడము, ఇలాంటివి మీరు చేసినట్టయితే ఆ గురువు ప్రీతి చెంది మీకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. దక్షిణామూర్తిని పూజించండి, దత్తాత్రేయ స్వామిని కొలవండి, పసుపువచ్చ వస్త్రంలో, పచ్చటి వస్త్రంలో శనిగలు ఉంచి దానమివ్వండి, కనక పుష్యరాగాన్ని ధరించండి. ఈ విధంగా చేసినట్టయితే గురు భగవానుడు ప్రీతి చెందుతాడు. ముఖ్యంగా గురువును ప్రీతి చేసుకోవడానికై సద్గురువులను సందర్శించడము, మాతాపితృవులను సేవించడము, ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. తల్లిదండ్రులను మీరు సేవించండి, గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. సద్గురువులను, ఆధ్యాత్మికవేత్తలను, సమాజం కొరకే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావులు ఉంటారు, వాళ్ళను దర్శించుకోండి. వాళ్ళ మూలకంగా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శుక్రుడు మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని, కావలసినటువంటి వస్తువులను, వస్త్రాలను, ప్రశాంతతను ఇచ్చేటువంటి గ్రహము శుక్రగ్రహము. ఈ శుక్రగ్రహము మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మూలమంత్రాన్ని జపించండి, పార్వతీదేవిని, లక్ష్మీ అమ్మవారిని కొలవండి, తెల్లటి పూలతో మీరు పూజించండి అమ్మవారిని. అమ్మవారు ప్రీతి చెంది మీకు కావలసినటువంటి అన్ని సదుపాయాలను కూడాను మీకు అనుగ్రహిస్తారు. తెల్లని వస్త్రము, తర్వాత బొబ్బర్లు, ఇవి దానంగా ఇవ్వండి, వజ్రాన్ని ధరించండి, మూలమంత్రాన్ని జపించండి. హేమకుంద మృళాలాభం దైత్యానాం పరమాం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి, మీకు అనుగ్రహాన్ని పొందుతారు శుక్రుడి మూలకంగా. ఇక శనీశ్వరుడు చాలా విషయాలలో ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహం. ఈ శని గ్రహము ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా మనకు డబ్బుపై, ఆదాయంపై, ఖర్చుపై, మన శ్రమపై ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఈ శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మూలమంత్రం తప్పకుండా మీరు జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ మూలమంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి ఆరాధించండి, ఆ పరమశివుడికి అభిషేకం చెయ్యండి, శని స్తోత్రాన్ని పఠించండి. శివ పూజ మూలకంగా మీకు అద్భుతాలు జరుగుతాయి. ఆ శివుణ్ణి నమ్ముకొని ప్రతినిత్యం కూడాను దైవారాధన చేస్తూ శివాలయానికి వెళుతూ ఆ శంకరుడిపై ఒక బిల్వదళాన్ని ఉంచి మీరు నమస్కారం చేసుకున్నట్టయితే మహదానంద పరవశుడైనటువంటి ఆ శంకరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆ శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది. ఆంజనేయ స్వామిని కూడాను కొలవండి, భయము, ఆందోళన ఇవి లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. నల్లటి వస్త్రము, నల్లని నువ్వులను దానంగా ఇవ్వండి,
ఇంద్రనీలాన్ని ధరించండి. ఇవి చేయడం మూలకంగా శని యొక్క ప్రభావం తగ్గుతుంది. రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏమి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రాహువు గోచార రీత్యా 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా అన్ని స్థానాలలోనూ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అంటే రాహువు ఇచ్చేటువంటి ప్రతికూల స్థానాలు 1, 2, 4, 5, 7, 9, 10, 12. ఈ స్థానాలలో రాహు సంచరిస్తున్నప్పుడు మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గనక రాహు ప్రీత్యర్థమై, రాహు యొక్క అనుగ్రహం కొరకై మూలమంత్రాన్ని మనం పఠించడము, జపించడము. రాహు మూలమంత్రం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, దుర్గామాతను పూజించడం. దుర్గాదేవి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాతను పూజించడం మూలకంగా కూడాను మనకు రాహు యొక్క ప్రతికూలత తగ్గుతుంది. ఇక మినుములు దానంగా ఇవ్వడం, గోమేధికాన్ని ధరించడము, ఇవి చేసినట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గి మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి ఇవి దానము, పారాయణము, జపము, దానము ఇవి ఇవ్వడం మూలకంగా మనకు మంచి జరుగుతుంది కనుక ముందుగా మీరు చేయవలసినటువంటిది అమ్మవారిని ప్రతినిత్యం కూడాను దర్శనం చేసుకోండి. అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టయితే దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతోహో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాతి అని అన్నారు. కాబట్టి దుర్గాదేవిని మీరు దర్శించడం మూలకంగానే మీ లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు, మానసిక వికలత ఇవన్నీ కూడాను దూరమైపోతాయి. కనుక అమ్మవారిని ప్రతినిత్యం కూడాను దర్శించండి, పూజించండి. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు కేతువు కూడాను 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక కేతు ప్రీత్యర్థమై జపము అంటే మూలమంత్ర జపము చేయడము, పలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము, గణపతిని పూజించడము. కేతువుకు సంబంధించినటువంటి అధిష్టాన దేవత గణపతి, విఘ్నాధిపతి. మనకు విఘ్నాలు రాకుండా మన జ్ఞానము సన్మార్గంలో ప్రయాణించేటట్టుగా మంచి ఆలోచనలు రావడానికి, సమయస్ఫూర్తితో మనము నిర్ణయాలు తీసుకోవడానికి గణపతి ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ గణపతిని ఆరాధించినట్టయితే, గణపతిని పూజించినట్టయితే మీకు తప్పకుండా ఈ కేతు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ఉలవలు దానంగా ఇవ్వండి, వైడూర్యాన్ని ధరించండి. ఇవి చేయలేనటువంటి వాళ్ళు కేతువుకు సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రం ప్రతినిత్యం కూడాను మీరు పఠించినా కూడాను మీకు కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది, అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా ఈ గ్రహాలకు చెప్పబడినటువంటి పూజలు, దానాదులు, నవరత్నాలు ధరించడము వీటి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది. ముందు దేవతా అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళండి, సద్గురువులను దర్శించుకోండి. ఇవి దర్శించుకున్నట్టయితే మీకు ఈ దుష్ప్రభావం దూరం అవుతుంది, మంచి ఫలితాలు కలుగుతాయి. సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి తెలియజేస్తాను. 1 సెప్టెంబర్ సోమవారం అదుఃఖ నవమి. అంటే ఈ నవమి రోజున నందాదేవిని పూజించడం మూలకంగా, అంటే సంతోషాన్ని మనకు ఇచ్చేటువంటి అమ్మవారు నందాదేవి. ఈ నందాదేవిని పూజించడం మూలకంగా మనకు జీవితంలో దుఃఖాలు మన దరి చేరకుండా ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక అందరూ కూడాను నందాదేవిని పూజించడం మూలకంగా సుఖ సంతోషాలు మీ జీవితంలో కలుగుతాయి. కనుక ఈ రోజున
అమ్మవారి పూజ చేయండి. ఇక 2వ తారీఖు నాడు మంగళవారం జ్యేష్ఠ గౌరీ విసర్జనం. అంటే జ్యేష్ఠ గౌరీని మనము ఆవాహన చేసి పూజించి ఈ రోజున విసర్జన చేయడం జరుగుతుంది. లక్ష్మీ జ్యేష్ఠ వీళ్ళిద్దరు కూడాను మన సాంప్రదాయం ప్రకారంగా, హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఒకరు మనకు ధనాన్ని, కావలసినటువంటి స్థితిగతులను ఇచ్చేటువంటి వాళ్ళు, ఒకరు మనకు దుఃఖాన్ని కలిగించేటువంటి వాళ్ళు, కష్టాలను కలిగించేటువంటి వాళ్ళు. ఇద్దరిని కూడాను మనం పూజిస్తాం మన శాస్త్రం ప్రకారంగా. కనుక మహాలక్ష్మి వ్రతారంభము గత మాసంలోనే 31 ఆగస్టు రోజున ప్రారంభమయ్యి 1వ తారీఖున ఈ సెప్టెంబర్ మాసంలో గౌరీదేవిని పూజించడము, జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీదేవిని పూజించడము, 2వ తారీఖు నాడు ఆ గౌరీమాతను, జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీమాతను పూజించి విసర్జించడం. ఇది ఈ 3 రోజుల కార్యక్రమం అన్నమాట. దీని మూలకంగా కూడాను మనకు అనర్థాలు జరగకుండా ఉంటాయి. లక్ష్మి రావడము, వచ్చినటువంటి లక్ష్మి మనకు స్థిరంగా ఉండడానికి ఇది ఈ పూజా విధానము, ఈ ఆరాధన ఉపయోగపడుతుంది. ఇక 3వ తారీఖు బుధవారం సర్వేషాం పరివర్తిని ఏకాదశి. ఈ ఏకాదశి చాతుర్మాస్యాల లోపల వస్తుంది. మనకు భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా పరివర్తనను తీసుకువస్తుంది మన జీవితంలో. కనుకనే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి రోజున పారణ చేసినట్టయితే మనకు మన జీవితం లోపల పరివర్తన జరుగుతుంది. అంటే అంతకు ముందు ఉన్నటువంటి విధానం నుండి ఒక సుఖమయమైనటువంటి జీవిత విధానంలోకి మీరు పరివర్తన చెందడానికి ఈ ఏకాదశి అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. కనుక దీన్ని మీరు ఆచరించండి. ఇక 4వ తారీఖు గురువారం వామన జయంతి. వామనుడు దశావతారాల లోపల అవతారం. ఈ వామనుణ్ణి పూజించడం మూలకంగా అనర్థాలన్నీ కూడాను దూరమవుతాయి, అత్యాశలకు తావు లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ వామనుణ్ణి మనము ఈ రోజున పూజిస్తాం. తర్వాత భువనేశ్వరి మాత యొక్క జయంతి కూడాను ఇదే రోజు అవుతుంది. ఆ భువనేశ్వరి మాత అనుగ్రహం మూలకంగా మనకు అన్ని రకాల సౌకర్యాలు, సుఖాలు జీవితంలో కలుగుతాయి. కనుక ఈ రోజున భువనేశ్వరి మాతను కూడాను పూజిస్తాం. ఇదే రోజు నుండి చాతుర్మాస్య దీక్షను పాటిస్తున్నటువంటి వాళ్ళు క్షీరాన్ని, అంటే పాలను త్యజిస్తారు. ఈ రోజున దధి దానంగా ఇస్తారు, అంటే పెరుగు దానం చేసి క్షీరాన్ని వర్జిస్తారు. చాతుర్మాస్యాలలో ఒక్కొక్కటి వదిలిపెట్టి ఒకదాన్ని దానంగా ఇవ్వడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. ఇక 6వ తారీఖు శనివారం గణేష నిమజ్జనం. అనంత చతుర్దశి రోజున గణేశుణ్ణి మనము నిమజ్జనం చేయడము శాస్త్ర విహితంగా ఉంది. గత నెల 27వ తారీఖు నాడు వినాయక చవితి బుధవారం. ఆ రోజున వినాయకుణ్ణి మనం స్థాపన చేసి షోడశోపచార పూజలు చేసి నైవేద్యము ఉండ్రాళ్ళు సమర్పించి చంద్రోదయం వరకు చంద్రుణ్ణి మనము చూడకుండా, అంటే చంద్ర దర్శన నిషేధము మనకు వినాయక చవితి రోజున ఉంటుంది. రాత్రి 9 వరకు చంద్రుణ్ణి చూడకుండా ఉండాలి, దాని తర్వాత చూడవచ్చును. ఆ లోపల ఒకవేళ చంద్రుణ్ణి మనం చూసినట్టయితే అనవసరమైనటువంటి నిందలకు, విమర్శలకు గురి అవుతారు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. ఆ రోజున మనము స్థాపన చేసినటువంటి వినాయకుడిని ప్రతినిత్యం కూడాను షోడశోపచార పూజ చేసి నైవేద్యము సమర్పించి ఆ గణపతి విఘ్నరాజు యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ గణేశుణ్ణి 6వ తారీఖు శనివారం రోజున నిమజ్జనం చేయడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. ఇది ప్రధానంగా అనంత చతుర్దశి రోజున గణేష నిమజ్జనం అనేటువంటిది మనం జరుపుతాం. అదే రోజున
అనంత పద్మనాభ స్వామిని పూజిస్తాం. అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతము ఆ రోజున ఆచరిస్తాం. ఇక 7వ తారీఖు నాడు ఆదివారము చంద్రగ్రహణము ఉంది. ఖగ్రాస చంద్రగ్రహణం. ఈ గ్రహణము రాత్రి 9:57 నుండి రాత్రి 1:27 వరకు ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ గ్రహణము ఏ రాసులలో వస్తుంది, ఎవరు ఆచరించాలి, ఎవరు చూడకూడదు, ఎవరు చూడాలి, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలను మీకు తర్వాత నేను వివరంగా తెలియజేస్తాను. ఇక 8వ తారీఖు సోమవారం రోజున మహాలయ పక్షారంభం. దీన్ని పితృపక్షాలు ప్రారంభము అని అంటారు. అంటే మనను పెంచి పెద్ద చేసి మనకు జీవితాన్ని జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులకు వారిని ఉద్దేశించి వాళ్ళు జన్మ మనకు ఇవ్వడం మూలకంగా మనము ఈ స్థితిలో ఉన్నాం కనుక తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు వాళ్లకు సపర్యలు చేస్తూ దేహత్యాగం చేసిన తర్వాత వాళ్ళ విషయమై తర్పణాలు, పిండ ప్రదానాలు, దానాదులు ఇవన్నీ కూడాను చేయడము ఈ మహాలయ పక్షం లోపల మనకు శాస్త్రం చెప్పింది గనక మహాలయ పక్షారంభము 8వ తారీఖు సోమవారం నాడు ప్రారంభమవుతుంది. ఇక 10వ తారీఖు బుధవారం సంకష్టహర చతుర్థి. అన్ని కష్టాలను దూరం చేసేటువంటి ఆ మహాగణాధిపతికి ఈ రోజున ఉపవాసము ఉండి రాత్రి 8:14 వరకు ఉపవాసాన్ని ఆచరించి తదనంతరము భోజనం చేయడం ద్వారా ఆ గణపతి సంతృప్తి చెంది మీకు కష్టాలు కలగకుండా చూస్తాడు, అనుగ్రహిస్తాడు. కనుక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. ఇక తరువాత మళ్ళీ ముఖ్యమైనటువంటి పండుగ 19వ తారీఖు శుక్రవారం మాస శివరాత్రి. ప్రతి మాసం లోపల కూడాను అమావాస్య కంటే ముందు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు మహాశివరాత్రి. అందులో ప్రతి నెలకొక్కసారి వచ్చేటువంటిది మాస శివరాత్రి. ప్రతి మాసంలో అమావాస్య కంటే ముందు వస్తుంది కనుక మాస శివరాత్రి అన్నాం. మహాశివరాత్రి అనేది సంవత్సరానికి ఒక మారు వస్తుంది. అయితే ఈ మాస శివరాత్రి రోజున ప్రదోషకాలం వరకు ఉపవాసం చేసి ప్రదోషకాలంలో శివుడికి ఆ పరమశివుణ్ణి అభిషేకించేసి బిల్వదళము సమర్పించి మనము భోజనం చేసినట్టయితే ఆ పరమశివుడు సంతృప్తి చెంది మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి శాస్త్రం చెప్తుంది కనుక ప్రతి మాస శివరాత్రి రోజున మీరు శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి దర్శించుకోండి, వీలైతే అభిషేకం చేయండి, లేదా అభిషేచనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి, అన్నదానం చేయండి. ఇక 20వ తారీఖు శనివారం మహాలయాంతర్గతంగా ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఎవరైతే అనూహ్యంగా యాక్సిడెంట్స్ లోపల ఎవరైతే గతిస్తారో వాళ్లను ఉద్దేశించి వాళ్ళ ప్రీత్యర్థమై చేసేటువంటి రోజు. అంటే వాళ్ళ ప్రీత్యర్థమై పిండ ప్రదానము, తర్పణాలు, శ్రాద్ధాదులు చేసేటువంటి దినం అన్నమాట. దీన్ని మనం ఏమంటాము? విషశస్త్రాదిహత జనానాం మహాలయ. అంటే విషము తీసుకోవడం మూలకంగా సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు, లేదా విష ప్రయోగం మూలకంగా గతించినటువంటి వాళ్ళు, శస్త్రాదులకు లోనై గతించినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్స్ అయ్యి గతించినటువంటి వాళ్ళు, ఇలా ఊహించకుండా జన్మము అంటే ఆ పుట్టుక, ఆ జీవితము అర్ధాంతరంగా ఎప్పుడైతే ఉంటుందో అలాంటి వాళ్లకు ఈ రోజున మనం పిండ ప్రదానం చేయడం మూలకంగా వాళ్ళ మూలకంగా ఆ కుటుంబానికి హాని కలగకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఇక 21వ తారీఖు ఆదివారం సర్వపితృ మహాలయ అమావాస్య. ఇది చాలా ముఖ్యమైనటువంటి దినం. మహాలయ అమావాస్య అంటాం. ప్రహతంలో మహాలయ అమావాస్య, సర్వపితృ మహాలయ అమావాస్య.
అందరు పితృదేవతలకు మనము ఈ రోజున వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ పేర్లు ఉచ్చారణ చేసి తర్పణాలు చేయడము, పిండ ప్రదానాలు చేయడము, వాళ్ళ ప్రీత్యర్థమై అన్నదానాలు చేయడము, వస్త్రదానం చేయడము, వీటి మూలకంగా పితృదేవతలందరూ కూడాను సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహం మూలకంగా వంశము వృద్ధి అవుతుంది. మళ్ళీ మన సంతానము కూడాను ఒక స్థితికి రావడానికి అవకాశము ఉంటుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి సర్వ పితృ మహాలయ అమావాస్య తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళ ప్రీత్యర్థమై తప్పకుండా చేసుకోవాలి. ఇక 22 సెప్టెంబర్ సోమవారం నవరాత్రులు ప్రారంభమవుతాయి. దసరా నవరాత్రులు. ఈ రోజున శారద అమ్మవారికి కలుష స్థాపనతో ఈ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇక ఇందులో భాగంగా నవరాత్రిలో భాగంగా 30వ తారీఖు మంగళవారం దుర్గాష్టమి, మహాష్టమి, కాళికాష్టమి ఈ అమ్మవారికి మనం పూజలు చేసుకుంటాం. ఈ మహాష్టమి రోజున 1వ తారీఖు మళ్ళీ అక్టోబర్ వచ్చే మాసం 1వ తారీఖు నాడు మహర్నవమి, సరస్వతి పూజ, సువాసిని పూజ, ఆయుధ పూజ ఇవన్నీ కూడాను మహర్నవమి రోజున చేసుకుంటాం. ఇక 2వ తారీఖు విజయదశమి, వచ్చే అక్టోబర్ మాసంలో 2వ తారీఖు విజయదశమి దసరా పండుగ. ఈ రోజున అపరాజితాదేవి పూజ, తర్వాత సీమోల్లంఘనము అంటే ఉంటున్నటువంటి ఊరికి ఈశాన్య దిశలోకి వెళ్ళి అక్కడ శమీ వృక్షాన్ని పూజించడము, అపరాజితాదేవికి పూజించడము, నలుగురికి కలవడము, అందరి యొక్క పెద్దల అనుగ్రహము ఆశీర్వచనాలు తీసుకోవడం ఈ పండుగ రోజున మనకు శాస్త్రం చెప్పింది. ఇలా ఇవి ముఖ్యమైనటువంటి పండుగలు ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. వీటిని ఆచరించినట్టయితే మనకు పండుగలు ఏదో కాకతాళీయంగా చెప్పినటువంటివి కావు. ఋషులు దర్శించి వాటి యొక్క అనుభవాన్ని వాళ్ళు ఆ పండుగల యొక్క అనుభవంలోకి తీసుకొని అవి మానవాళికి మనకు అందించారు. అంటే మానవులందరూ కూడాను ఈ పండుగలు ఆచరించడం మూలకంగా ఒక సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దర్శించి మనకు సూచించినటువంటి పండుగలు. కాబట్టి ఆయా పండుగల లోపల శాస్త్రవిహితంగా ఏ దేవుడికి, ఏ అధిపతికి, ఎవరికి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దాన్ని మీరు ఆచరించినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏ గ్రహాలు ఏ రాసులలో సంచరించినప్పటికీ, అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, ద్వాదశ స్థానంలో ఉన్నప్పటికీ, ఏ విధంగా ఉన్నప్పటికీ మీరు ఈ పండుగలను విధి విధానంగా ఆచరించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి అని మన శాస్త్రం చెప్తుంది. ఇది ఋషి వచనం కాబట్టి ఇది తప్పకుండా మీరు పాటించండి. శుభం.